మా బాబు పేరు మందీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. అక్కడ 2026లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేకుంటే మాకు చాలా భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి బాబు కృష్ణ ఇట్లా మందీప్ కనబడతలేడు, మాకు కాంటాక్ట్ లేడు, ఒక 3 days నుంచి అని మేము ఆ బాబుకు చెప్తే ఆ బాబు అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్న, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, అంటే నేను హాలిడేస్ కదా నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వి అక్కడ అంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలో పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసి రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలో మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్కి ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయకి పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ నుంచి సెంట్రల్కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్లో పెడుతున్నా అన్నాడు. అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్లో పెట్టిన అన్నాడు. అన్నీ ఇవ్వరకు 45 రోజులు, ఇప్పటికి 45 రోజులు మాకు మా బాబా ఆచూకి తెలియక ఏం చేయలే. మాకు అసలు ఎంతో భయం అవుతుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు